అందరికీ నమస్కారం అండి. గౌతమ్ సవాంగ్ ఈ పేరు మనం చాలాసార్లు విన్నాము. రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు, ఆ తర్వాత ఏపీపీఎస్సీకి చైర్మన్గా పనిచేశారు, వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు మధ్యలోనే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల గురించి గత వారం 10 రోజులుగా మన పత్రికల్లో చాలా న్యూస్లు చూస్తున్నాము. ఏ విధంగా మూల్యాంకనం అంటే పేపర్లు దిద్దడం ఏ విధంగా చేశారు, ఎంత ఘోరంగా చేశారు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ కేసులో ఇంతమంది నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఏ కారణంలో ఆయన ఒక్కసారి పరిశీలిస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కేసు పెట్టారు. ఆయన ఒప్పందం కుదుర్చుకున్న ఏదో సైన్ కామను ఏదో కామ్సైన్ అను ఒక కంపెనీతో ఉన్న మధు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు. కానీ ఈ కేసులో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి, కేసుని దారి మళ్లించిన వ్యక్తి, కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి, ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్. ఈ గౌతమ్ సవాంగ్ గారి విషయం అంటే ఇవాళ కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆయన కథాకమ్మం విషయం ఏంటి అసలు ఆయన ఎందుకు అర్జెంటుగా టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పారిపోయి వాళ్ళు స్టేట్కి ఎక్కడో తెలియదు, కానీ మొత్తం మీద ఏపీపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు 3-4 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్టుంది. ఆయన 22లో వచ్చారు, 27 దాకా ఉంది, అంటే ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఉండేది అప్పటికి. ఎందుకు ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని తీయడానికి ఎవరి తరమో కాదు. సుప్రీంకోర్టు పోవాలి, పార్లమెంటు పోవాలి, వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం, తీయని వీలు కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు దీంట్లో తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితిలో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా? కోర్టుకి ఆయన అబద్ధాలు చెప్పారా? సరే, ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టి స్టార్టింగ్లో ఏం జరిగింది ఫస్ట్ వస్తే 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా, దాన్నే మూల్యాంకనము అంటారు కొద్ది గ్రాంధిక భాషలో, పేపర్లు రుద్దడం అంటాం మన మామూలు భాషలో. సో ఎవాల్యుయేషన్, ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు. నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ చేసిన పద్ధతుల్లో కానీ ఏమని ఉందంటే, తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్, అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆ స్థాయి ఉన్న వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్ ది పేపర్లు వాళ్ళు దిద్దుతారు. నేను దాని వీధిలో కూర్చున్న వాళ్ళు దానికి ఒక స్థాయి, దాని అర్హతలన్నీ నిర్ణయింపబడ్డాయి. కానీ ఇక్కడ ఉండేది పిఎస్ఆర్ ఆంజనేయులు కదా. నేను మోనార్కుని అనుకునే పిఎస్ఆర్ ఆంజనేయులు 1,14,00,000 రూపాయలకి మధు అనే ఒక వ్యక్తికి చెందిన సైన్కామ్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు. సైన్కామో కామ్సైనో, నాకు కామ్సైన్ అనుకుంటాను, ఆ కంపెనీకి ఇచ్చారు. ఇంతకు ఆ కంపెనీ ఎవరిదయ్యా అంటే, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అతను ఒక మీడియా కంపెనీ పెట్టుకున్నాడు. ఆ మీడియా కంపెనీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ యొక్క సమావేశాలను లైవ్ రికార్డింగ్ చేసేదాన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్నవాడికి గ్రూప్ 1 ఉద్యోగాలను దిద్దడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అసలు మీ ఆఫీసుల్లో చాలా రహస్యంగా కోడ్ నెంబర్లు ఇచ్చి, బార్కోడ్లు ఇచ్చి, రకరకాల దీంట్లో చాలా రహస్యంగా చేయాల్సిన కరెక్షన్ ప్రాసెస్ని ఎవరికో ఇచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో దిద్దిచ్చారు. ఎవరిని మార్కులు వేసుకున్నారో, ఏమేం చేసుకున్నారో దేవుడు కూడా. ఖచ్చితంగా అది లేకపోతే, పైనుంచి ఆదేశాలు లేకపోతే, మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనేది లేకపోతే చేయాల్సిన అవసరమే లేదు. చేశాడు. సరే, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం కావచ్చు, ఈ గ్రూప్ 1 దీంట్లో ఇచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం కావచ్చు, వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా చేయాలి. ఈయన డిజిటల్ అని చెప్పి ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించేసి వాళ్ళని చేసేసి వాళ్ళ మార్కులు పంపిమన్నారు. దాన్ని ఎవరు మానిటర్ చేశాను, ఎవరు మానిటర్ చేయలేదు. మధు అనే వ్యక్తి మానిటర్ చేసుకున్నాం. హూ ఈజ్ మధు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ మధు? హూ ఈజ్
పిఎస్ఆర్ ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు. వీళ్ళిద్దరు టెస్ట్ తీసుకొని మూడో వ్యక్తి చేతి ఇచ్చేశారు. సరే, కోర్టుకు వెళ్ళారు. కోర్టు చీవాట్లు పెట్టింది. మామూలు చీవాట్లు కాదు, అమ్మ నా బూతులు తిట్టింది కరెక్ట్గా చెప్పాలంటే. సరేనా? తిట్టిన తర్వాత ఫిజికల్గా అంటే స్వయంగా దిద్దే విధంగా ఏర్పాట్లు చెయ్యి అని ఆయనకి చెప్పింది. ఎవరికి? అప్పటి సెక్రటరీ, అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ఒక చైర్మన్ కూడా ఉంటాడు కదా, చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కదా, చైర్మన్ చెప్పింది జరగాలి కదా, ఇప్పుడు చైర్మన్ చెప్పింది జరుగుతుంది, దానికి ముందు సవాంగ్ చెప్పింది జరుగుతుంది, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చైర్మన్ ఎవరు, ఆయన ఎందుకు చెప్పలేదు అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఆయన పేరు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్. పాపం కాకినాడ జేఎన్టీయూలో ఆయన చాలా ప్రముఖమైన ప్రొఫెసర్. ఆయన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో 2016లోనూ 17లోనూ 16 అనుకుంటాను 2016లో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. 4 సంవత్సరాల పాటు చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే 3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రూముకు తాళం వేశారు. ఎంత పచ్చి చెప్పాలి, ఎంత యథోపనలు చూడండి. ఆయన రూమ్లో కూడా పోనీలా. ఆయన పాపం 4-5 రోజులు వచ్చి బెంచ్లో కూర్చున్నాడు. చైర్మన్ ఏపీపీఎస్సీ ఎంత హింసించారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ది సేమ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడైన చైర్మన్ అని చెప్పి తన యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి, తనకు వెన్నుదనగా ఉండే గవర్నమెంట్, తను ఏం చేసినా కూడా కాదనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కనీసం ఆయన ఛాంబర్లో కూడా పోనీయకుండా బయట కూర్చోమన్నారు. ఆయనకి ఏ విషయాలు చెప్పడం లేదు, ఏమీ చేయలేదు. ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టు రెండోసారి ఫిజికల్గా నువ్వు వాల్యుయేషన్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా కోర్టుకి ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంటే తూపో అన్నట్టుగా తీసి పక్కన పారేసి ఆయన మీద కేసులు ఊరుకోబెట్టలేదు. తూపో అని పక్కన పెట్టేసి ఆ ఎవాల్యుయేషన్ని విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్కి మార్చాడు. మధ్యలో గ్రూప్ 1 ఫస్ట్ టైం ఏమో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎవరిళ్ళకు వాళ్ళకి పంపించారు పేపర్లని. ఈసారి ఏమంటే ఏపీపీఎస్ ఆఫీస్లో స్పేస్ ఎక్కువైపోయిందో ఇంకా ఏమైనా పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ హాయ్లాండ్ రిసార్ట్కి పంపించారు. హాయ్లాండ్ రిసార్ట్లో గత వారం రోజులుగా మనం చూస్తున్నది ఇదే. మహిళలు కొంతమంది దిద్దారు. వాళ్ళు ఎవరంటే డ్రైవర్ల భార్యలు, వెల్డర్లు, చంటి బిడ్డలను చంకలు వేసుకొచ్చిన మహిళలు. వీళ్ళెవరిని ఏం తప్పట్లేట్లేదు. వాళ్ళకేదో పాపం 4 డబ్బులు ఇచ్చేవాడు కాబట్టి వచ్చారు, వాళ్ళకేం తెలుసు. సో ఈ పేపర్లు దిద్దాలంటే ఒక ప్రొఫెసర్ స్థాయి, మినిమం ఒక ప్రొఫెసర్ స్థాయి ఉండాలి అని వాళ్ళ రూల్స్లో ఉంది. ఆయన మోనార్క్ కదా, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తూవని పక్కన పెట్టేసి అక్కడ దిద్దిచ్చారు. సరే, మళ్ళా పాపం అభ్యర్థులు కోర్టుకెళ్ళారు. అట్లా కాదు, ఇక్కడ ఆయన అక్కడ దిద్దిచ్చాడు, ఇది ఏపీపీఎస్సీ ఆఫీస్లో చేయించాలి కదా అని చాలా అలవోగ్గా అబద్ధం చెప్పించారు. మేము అసలు అక్కడ దిద్దించలేదు అన్నాడు. కోర్టుకి ఈ అభ్యర్థులు అక్కడ ఎంతెంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళ బిల్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎంతన్నా పాపం నిరుద్యోగులు ఒక్కొక్కరు 2-3 సంవత్సరాల పాటు లీవులు పెట్టి ఎట్టన్నా ఈ జాబ్ కొట్టాలి అనే దీంతో పాపం కష్టపడి చదివిన రాత్రి మగవాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి యాదవ పనులు చేసిన వీళ్ళ కోసం మళ్ళా కోర్టుకు ఎక్కి ఆ బిల్స్ అన్నీ ఇస్తే కోర్టు అవన్నీ చూసి అవును నిజమే, ఈ తప్పు, వాల్యుయేషన్ చేయించండి అంటూ పంపించారు. గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు. ఇంకా ఏం చేయలేక అప్పటి గవర్నమెంటు ఈయన ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎవరిని? పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని. ఏమో మరీ బాగా దాని గొడవ అయిపోతుంది, రచ్చేసి ట్రాన్స్ఫర్ చేసింది. అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అప్పటి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉన్నారు, ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన సెక్రటరీగా గౌతమ్ సవాంగ్, అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్, ఆయనతో ఏం గొడవలు వచ్చాయో పాపం చాలా ముద్దుగా సవంగం అన్నా అని పిలుచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా చేశారు. సరే, మేము అనుకున్నాం డీజీపీ కాకముందు బాగుండేవాడు, డీజీపీ అయిన కొంత అటు ఇటు సర్లే పాపం ఏపీపీఎస్సీలో బాగానే ఉంటాలే అనుకున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు డ్రామా. హాయ్లాండ్ సర్కస్సు పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే ఆ తర్వాత దాన్ని సవాంగ్ గారు నడిపించారు. ఏం చేశారు? ఆయన ఏపీపీఎస్సీ ఆఫీస్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ కాకుండా మామూలుగా ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయించి రిజల్ట్స్ కూడా ప్రకటించారు. ఓకే, రిజల్ట్స్ ప్రకటించినప్పుడు
ఇంతకుముందు ఫస్ట్ టైం ఎవాల్యుయేషన్ చేశామంటూ చెప్పిన రిజల్ట్స్ కంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చిన ఫలితాలకి ఈయన సవాంగ్ గారు చేసిన ఫిజికల్ ఎవాల్యుయేషన్ దీంట్లో మూల్యాంకనంలో వచ్చిన ఫలితాలకి దాదాపు 62% తేడా వచ్చింది. 62%. అంటే 202 మంది లాస్ట్ టైం ఫస్ట్ ఎవాల్యుయేషన్లో దాని మెయిన్స్ క్వాలిఫై అయితే దీంట్లో ఆ 200 మంది కనిపించలేదు, వేరే వాళ్ళు వచ్చారు. ఇంత ఒకరో ఇద్దరు ముగ్గురు రావచ్చు, ఒక 5 మార్కులు అటు ఇటు రావచ్చు. మొత్తానికి మనుషులే అంటే అభ్యర్థులే వాళ్ళ జాతకాలే పూర్తిగా 202 మంది అంటే 62% ఎట్లా మారిపోతాయి. పాపం అభ్యర్థులు మళ్ళీ కోర్టుకెళ్ళారు. వీళ్ళ బతుకంతా పాపం కోర్టుకెళ్ళే సరిపోయింది. మళ్ళా కోర్టుకెళ్ళారు. సరే, మళ్ళా కోర్టుకెళ్ళినప్పుడు ఈ యొక్క దీంట్లో చైర్మన్ గారు కోర్టుకెళ్ళారు. కోర్టు ఏమని చెప్పిందంటే, మిస్టర్ సవాంగ్, మేము ఏపీపీసీ వాళ్ళకి చెప్పింది ఏంటి, ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేయించమన్నాం, ఫిజికల్ ఎవాల్యుయేషన్. మీరు 2 సార్లు ఎందుకు చేయించారు? ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు, సెకండ్ టైం హైలాండ్లో మళ్ళా చేయించారు, 3వసారి మీరు చేయించారు. ఇన్నిసార్లు ఎందుకు చేయించారు ఎవాల్యుయేషన్? మీరు ఈ విషయానికి జవాబు చెప్పాలి అని గౌతమ్ సవాంగ్, ది ఏపీపీసీ చైర్మన్, ఒక ఉన్నత స్థాయి, ఉన్నత కాదు అత్యున్నత స్థాయి డీజీపీ ర్యాంక్డ్ పోలీస్ ఆఫీసర్, ర్యాంక్ సార్ సారీ నా తప్పు, డీజీపీ యొక్క పదవిని నిర్వహించిన పోలీస్ అధికారి ఏం చెప్పుండాలండి? కరెక్ట్గా చెప్పుండాలి. నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే ప్రమాణం చేసి పాలన చేసిన పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఆయన ఏపీపీసీ చైర్మన్ అయినా సరే ఖచ్చితంగా నిజం చెప్పాను. అవునండి, అప్పుడు చేయించడం జరిగింది, 3వసారి ఇక్కడ చేయించామని. దిస్ మ్యాన్ సవాంగ్ హ్యాస్ లైడ్ టు ది కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టుకి అబద్ధం చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? అసలు హాయిలాండే లేదు పొమ్మన్నాడు. అసలు మీరంతా ఊహించుకున్నారు, హాయిలాండ్ లేదు, ఏం లేదు, ఏమైనా ఇచ్చా మీకు? హాయిలాండ్లో ఏం జరగలేదు. మొదటిసారి డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది, కోర్టు చెప్పింది. 2వసారి నేను మా ఆఫీస్లో ఇచ్చాను, ఇచ్చేసిన రిజల్ట్స్ అన్నాడు. కోర్టుకి ఏం అర్థం కాదు. అదేంటది వాళ్ళు ఈ అభ్యర్థులు మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న దాని ఫుడ్ బిల్స్, సెక్యూరిటీ బిల్స్, దీంట్లో జరిగిన ఫోటోలు అవన్నీ ఇచ్చారు. ఇదేంది, వీళ్ళేమో ఇట్టంటున్నారు, మీరేమో అట్టంటున్నారు, ఇదేంది, యువర్ ఏపీపీసీ చైర్మన్, మీరేం మాట్లాడకుండా ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటే అఫిడవిట్ ఇచ్చారు, స్వోర్న్ అఫిడవిట్. ఏమని? హైలాండ్లో ఏమీ జరగలేదు అని. గత 1 వారం రోజులుగా మనం దాన్ని ఏమైనా అరెస్ట్ చేయబడ్డ మధు అనే అతను ప్లస్ మన పిఎస్ఆర్ గారు వీళ్ళంతా చెప్తున్న ఏమంటారు కస్టడీలో చెప్తున్న విషయాలన్నీ చూస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, రకరకాల మంది ఇందాక చెప్పిన వెల్డర్లు, కుక్కులు, దాని వంట వాళ్ళు, మహిళలు, ఆటో డ్రైవర్లు, వాళ్ళ వైఫ్లు లాస్ట్ టైము అంటే ఫస్ట్ టైం చేసిన డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఎంత వచ్చుంటే దానికి అటు ఇటుగా ఆ మార్కులు వేశారు. కానీ ఆ 2వసారి జరిగిన దాన్ని దాచిపెట్టేసుకున్నారు. ఆ ఫైల్ ఎక్కడ పోయాయో ఇప్పుడు తెలియదు. జరిగింది మాత్రం వాస్తవం, ఫోటోలు వాస్తవం, బిల్స్ వాస్తవం, అన్నీ వాస్తవమే. కానీ మూల్యాంకన వివరాలు మాత్రం సవాంగ్ గారు దాచిపెట్టేశారు. గౌతమ్ సవాంగ్ దాచిపెట్టాడు, అసలు జరగలేదన్నాడు. ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా, మాజీ పోలీస్ ఆఫీసర్గా కావచ్చు, రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైన పదవైన ఏపీపీసీ చైర్మన్గా ఉంటూ చేయడం అనేది చాలా అసహ్యకరంగా ఉంది. ఇంతకంటే వేరే వర్డ్ నాకు వాడడం రావట్లేదు. చాలా అసహ్యకరంగా ఉంది. అసహ్యమే కాదు, ఇట్స్ ఎ క్రైమ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది వేరియస్ అన్ఎంప్లాయీస్. వాళ్ళందరూ చిన్న చితక ఉద్యోగుల కోసం కాదు అక్కడ పోటీ పడింది. రాష్ట్రాన్ని రేపు పొద్దున గవర్న్ చేసేవాళ్ళు, లెజిస్లేచర్ ఇచ్చిన దాన్ని వీళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు. అట్లాంటి ఉద్యోగాల్లో 2వ ఎవాల్యుయేషన్ జరగలేదు పొమ్మని అబద్ధం చెప్పాడు, పచ్చి అబద్ధం చెప్పాడు. ఎంత ధైర్యంతో గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, లేదంటే మన అంతకుముందు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డారు. ఎగ్జాములు పెట్టడం అనేది మామూలుగా ఇప్పుడు ఈరోజు కొత్తగా ఏపీపీసీ చేయలేదు. ప్రతిసారి ఎగ్జామ్లు పెడతారు, దాన్ని వాల్యుయేషన్ చేస్తారు, ఇంటర్వ్యూలు కూడా పెడతారు, దాన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. 100 సార్లు జరిగింది, కొత్త ఏం కాదు, రకరకాల ఉద్యోగాలు చేశాయి. కానీ కేవలం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటి అకృత్యాలకు ఎందుకు తావొస్తుంది? అసమర్థత, అవినీతి, అరాచకం, నిర్లక్ష్యం ఇట్లాంటి 4 మూల స్తంభాలపై నడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను సర్వనాశనం చేసే చివరికి ఏపీపీఎస్సీని కూడా మీ పాలబెట్టుకుంటారా? ఏంటిది? 2 పోలీస్ ఆఫీసర్లు, ఒక పోలీస్ ఆయన ఏమంటే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్కన చేయిస్తాడా? ఇంకొక ఆయన 2వ ఎవాల్యుయేషన్ జరగలేదని కోర్టుకి అబద్ధం చెప్తాడా? ఇప్పుడు ఏ ఎవాల్యుయేషన్ నిజం అనుకోవాలి? ఫస్ట్ది నిజమా?
ఏది డిజిటల్ ఎవాల్యుయేషన్ నిజమా, అది కరెక్టా? దొంగతనంగా చేయించి అసలు చేయలేదు పో అని చెప్పి కోర్టుకి అబద్ధం చెప్పిన హాయ్లాండ్లో జరపబడిన రెండో ఎవాల్యుయేషన్, ఫిజికల్ ఎవాల్యుయేషన్ మాన్యువల్గా చేసింది, అది నిజమా, అది కరెక్టా? మూడోది ఏపీపీఎస్ ఆఫీస్లో మన గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగింది, నిజమా? ఏది నిజం? దీనిలో ఏది కరెక్ట్ అని చూసుకోవాలి? వ్యవస్థను మామూలుగా నాశనం చేసేవాళ్ళు చాలామంది చూసాం, కానీ ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళిద్దరు కూడా, వాళ్ళిద్దరి హిస్టరీ తెలుసు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఇంత పెద్ద ఇష్యూని సొంతంగా డెసిషన్ తీసుకునే స్థాయి లేనే లేదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద బిగ్ బాస్ అంటారే, ఆ టైప్లో బిగ్ బాస్ ఎవరో ఉన్నాడు. హూ ఇస్ దట్ బిగ్ బాస్? ఎట్లయితే ఇప్పుడు సిట్టు లిక్కర కుంభకోణంలో మధ్య మూల విరాట్ ఎవరు అంటే అన్ని చేతులు మనం మామూలుగా ఒక చేయి పక్క పెడితే 1,000 చూపిస్తే 4,000 చూపిస్తా అంటమే, కాదు 5,000 ఆ పక్కే చూపిస్తున్నాయో, ఇక్కడ కూడా బిగ్ బాస్ పక్కే చూపిస్తున్నాయి. దీంట్లో నేనేమి సందేహపడటం లేదు. ఆ బిగ్ బాస్ కేవలం ఆ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకొని మనోళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే, అందరూ మనోళ్ళే ఉండాలి అంటూ చెప్పగలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఎందుకు చెప్తున్నాను అంటే అంత రూఢీగా అంతకుముందు ఈ సచివాలయాల ఎగ్జామ్ జరిగింది, దాంట్లో ఎంత ఘోరంగా ఎన్నెన్ని పేపర్ లీకులు వచ్చాయో, ఎంతమంది దొంగ ఉద్యోగాలు పొందారో అంతా కూలంకషంగా అన్ని పత్రికల్లో మనం చదివాం. అది చేశారు, వాళ్ళని పెట్టుకున్నారు సచివాలయాల్లో చాలామందిని. సో అదే విధంగా ఇక్కడ చేశారు. సో ఒక 2 పోలీస్ ఆఫీసర్ల చేత జగన్మోహన్ రెడ్డి రాబోయే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాటు ఉద్యోగాలు, అత్యున్నతమైన ఉద్యోగాలు చేయబోయే వాళ్ళని కూడా వాళ్ళని పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఇంత హేయమైన అకృత్యానికి పాల్పడడం అనేది దారుణం. ఆ అకృత్యానికి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉండి సహాయపడడం అనేది అంతకంటే దారుణం. డిజిటల్ మూల్యాంకన 2వ ఫిజికల్ మూల్యాంకనం చేస్తూ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఇష్యూలో నిర్లక్ష్యం కాదు, ఖచ్చితంగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోబోయారో ఏదో చేయాలనుకున్నారు. దీంట్లో 2 ఉంటాయి, ఒకటి అధికారం, ఒక డబ్బు వీళ్ళిద్దరికి వచ్చిండొచ్చు, అధికారం పై నుంచి వచ్చిండొచ్చు. ఆయన తప్పు చేశామని కేసు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే కోర్టుకి అబద్ధం చెప్పిన వ్యక్తి గౌతమ్ సవాంగ్. కోర్టు ఏం చేసింది? ఏంది ఇది 1, 2, 3 ఇవంతా అసలు ఒక్కసారి ఒక పని చేయండి, ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా మెయిన్స్ నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది. మేము ఆల్రెడీ దాని బేస్గా ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము, ఇంకేంది ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసామన్నారు. అదేంటది, లాస్ట్ టైం మేము చెప్పాం కదా దీంట్లో తప్పులు ఉన్నాయంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు. లేదు మెయిన్స్ రద్దు చేయండి అంటే అన్నీ తెలిసిన గౌతమ్ సవాంగ్ ఏం చేసేది తెలుసా? ఏపీపీఎస్సీ చైర్మన్గా అప్పీల్కి వెళ్ళాడు. ఏపీపీఎస్సీ హ్యాస్ గాన్ టు అపీల్. వాళ్ళకి స్పష్టంగా తెలుసు 2 ఎవాల్యుయేషన్లు మనం ఫిజికల్గా చేసాము, 1 డిజిటల్గా చేసాము. డిజిటల్గా చేయకూడదని కోర్టు చెప్పింది, ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది. మనం 2 చేసాము, 1 హాయ్లాండ్లో చేసాము, 1 ఏపీపీఎస్సీ ఆఫీస్లో చేసాము. ఇలా చేయకూడదు, కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది. ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు. పైగా మేము అసలు హాయ్లాండ్లో ఏమీ చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు. దీంట్లో నేరం ఎవరిది? దీంట్లో మనం సిఐడి కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరమే కనపట్లేదు నాకైతే. ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ హ్యాస్ ఎర్ర్డ్. నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ ఎ క్రైమ్. అబద్ధం చెప్పారు. ఎంత అబద్ధం అంటే మొత్తం కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పట్టించారు. కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ యొక్క దీంట్లో గౌతమ్ సవాంగ్, మన పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతైతే శిక్షార్హుడో గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు. అందుకేనేమో ఆయన సింపుల్గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంటు వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మనకి ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఈ కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను. సో మనం ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా బాబు అనుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సగంలోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన భీరువు. ఎందుకంత భీరత్వం వచ్చింది? ఆయనకి వేరత్వం ఉండాలి. ఆయనకి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, హీ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, హీ వాజ్ అ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. వీరత్వం ఉండాల్సిన చోట భీరువుగా భీరత్వంతో
ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటరీ టైం అని చేసి ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్కి బాగా తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది, ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే. ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్రను కూడా పరిశీలించి ఎందుకైతే అతను వెళ్ళిపోయాడు, దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్యాక్కి వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు, ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది, కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు, కోర్టుకి ఎందుకు అబద్ధాలు చెప్పి కోర్టుని ఎందుకు తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏ అధికారి, ఏ నాయకుడు, లేకపోతే ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు, ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలీదు, ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్, ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు. కానీ డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ఏమంటారు ప్లస్ అండ్ మైనస్లు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఆ ప్లస్ అండ్ మైనస్లు అధికారంలో భాగంగా వచ్చాం అనుకున్నాం. కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో, విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు సిగ్గనిపించలేదా? డోంట్ యు ఫీల్ అషేమ్డ్? 3 సార్లు ఎవాల్యుయేషన్ చేసి కోర్టుకి అబద్ధం చెప్తారా? ఇదంతా ఉంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీపీసీ అనే సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ. దానికి దాదాపు 7 నుంచి 8 మంది దాకా సభ్యులు ఉంటారు. ప్రతి సభ్యుడికి రాజ్యాంగపరమైన సేఫ్టీ ఉంటుంది అండ్ అత్యున్నతమైన జీతాలు వస్తాయి. ప్రతి సభ్యుడికి ప్రతి నెలకి 4,50,000 రూపాయలు తక్కువ కాకుండా జీతాలు వస్తాయి. చైర్మన్గా 5,25,000 అనుకుంటాను. ఇంతమంది సభ్యులు, 7 మంది సభ్యులు, 7 8 అనుకుంటాను ఆ టైంలో, 8 సభ్యులు ఏం చేస్తున్నారు ఇవంతా చేరేటప్పుడు? వై దే వరంట్ ఏబుల్ టు క్వశ్చన్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ గౌతమ్ సవాంగ్ అబద్ధాలు చెప్తున్నప్పుడు, ఈయన ఏమంటారు అన్ని పనులు చేస్తున్నప్పుడు, డిజిటల్ ఎవాల్యుయేషన్, హాయ్లాండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన పదవికి దాదాపు ఏపీపీఎస్సీ ట్రస్టీలు ఎందుకు వాళ్ళని తీయడం అంత కష్టం అని ఇందాక చెప్పానంటే, వాళ్ళని సామాన్యంగా అయితే అసలు తీయలేం. వాళ్ళు కనీసం సుప్రీంకోర్టుకు పోవాలి, పార్లమెంటుకు పోవాలి, 1/3 2/3 చాలా ఉన్నాయి. అంతమంది సభ్యులు దాన్ని ఎంపీలు ఒప్పుకుంటే కానీ వాళ్ళని పదవీచ్యుతులు చేయలేం. అట్లాంటి అంత రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న ఈ సభ్యులందరూ, ఏపీపీఎస్సీ సభ్యులందరూ ఏం చేస్తున్నారు? ఇంత లక్షల జీతాలు తీసుకున్నారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రతి నెల 4,50,000 రూపాయలు ట్యాక్స్ లేకుండా తీసుకున్నారంటే కనీసం దాదాపు 2 కోట్ల రూపాయలు వీళ్ళకి. ఇది కాకుండా ఎల్టీఏలు ఉన్నాయి. మీరు ఒక్కసారిగా తీసి చూస్తే అన్నబాను పోయారు, రకరకాలుగా పోయారు. హ్యాపీ ఎంజాయ్ చేయండి, మేమేం తప్పేం లేదు. మీ యొక్క ఏమంటారు పదవి ద్వారా వచ్చిందని ఎంజాయ్ చేయండి. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు అన్ని హక్కులు ఉన్నప్పుడు, అన్ని జీతాలు తీసుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో అందరూ అర్హత గల వాళ్ళనే నియమించాం. అందరూ ప్రొఫెసర్లే ఉన్నారు, దాంట్లో అందరూ అత్యున్నతమైన యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉన్నారు. కానీ వైసీపీ నుంచి వచ్చిన మరీ పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటూ ఆయన, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ నాకేం తక్కువ కాదు, కానీ ఆయన దానికి అర్హుడా? అంత స్థాయి ఉన్న విద్యార్హతలు ఉన్నాయా? ఎవరెవడో వెళ్ళిపోయారు. ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు, ఎన్జిఓ పెట్టుకోవడం తప్పేం కాదు. కానీ ఏపీపీఎస్సీ పదవికి అంత ఏమంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అంత స్థాయి ఉందా? అంత దాన్ని ఏమైనా పెడిగ్రీ ఉందా? అంత గ్రావిటీ వాళ్ళకు ఉందా? లేనే లేదు. ఉంటే ఎవ్వరు ఇన్ని యదోపలు జరుగుతున్నప్పుడు మాట్లాడుకుండే అవకాశమే లేనే లేదు. వీళ్ళందరూ మనకి ఏదో జీతాలు వస్తున్నాయి, ఇంకేమన్నా వాళ్ళకు కూడా ఒక ఏమంటారు దీంట్లో మీకు కూడా పాటిస్తామని చెప్పారు, మనకు తెలియదు. కానీ ఈ సభ్యులందరూ కూడా సైలెంట్గా మనకు సంబంధం ఉండిపోవడం అనేది మాత్రం అన్యాయం, అక్రమం, అనైతికం. గౌతమ్ సవాంగ్ కావచ్చు, అప్పుడున్న సభ్యులు కావచ్చు, దాని ముందు పిఎస్ఆర్ కావచ్చు, ఆయన ముందు సభ్యులు కావచ్చు, ఇవన్నిటినీ గత 5 సంవత్సరాల పాటు ఏపీపీఎస్సీ అనే వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేశారు. సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంటే అటకలో నుంచి అస్థిపంజరాలు రాలి పడినట్టు ఒక్కొక్కటి రాలి పడుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద గౌతమ్ సవాంగ్ గారి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎంతైతే పిఎస్ఆర్ ఆంజనేయులు శిక్షార్హుడో గౌతమ్ సవాంగ్ కూడా అంతే మేర శిక్షార్హుడు. దిస్ పాయింట్ హ్యాస్ టు బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ బిఫోర్ గోయింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. నమస్కారం అండి.